విను మన పిల్లలకి టార్గెట్స్ ఫిక్స్ చేస్తాం. ఆ టార్గెట్ ఫిక్సింగ్ అంటే ఏంటంటే వాడు జీవితంలో ఇది అవ్వాలని చెప్పడే టార్గెట్ ఫిక్సింగ్. అది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే నువ్వు హోంవర్క్ చేయకపోతే నీకు భోజనం లేదు, భోజనం కట్ అని చెప్తాం. అక్కడి నుంచి టార్గెట్ మొదలు పెడతామండి. చిన్నప్పటి నుంచి హోంవర్క్ రాయాలి, హోంవర్క్ రాయడం అనేది చేసే మార్గం నేర్పించండి. ఎందుకు హోంవర్క్ చేయాలో చెప్పండి. అది కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే వాడికి పనిష్మెంట్ బేస్ మీద మనం వాడిని కండిషనింగ్ చేస్తున్నాం. ఈ కండిషనింగ్ ఇక్కడ మొదలవి ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసా అండి? వాళ్ళని స్ట్రెస్ బేస్డ్ ఎడ్యుకేషన్ 5th 6th వరకు నెమ్మదిగా చిన్న స్కూల్స్లో హ్యాపీగా చదివిస్తాం. అది ఒక సిబిఎస్ఈ స్కూల్ అవ్వచ్చు, స్ట్రెస్లెస్ స్కూల్ అవ్వచ్చు. దాని తర్వాత మొదలవుతుంది రేస్ 5th నుంచి 6th వరకు. ఏంటంటే పక్కింటి పిల్లలు, లేకపోతే ఎదురింటి పిల్లలు, లేకపోతే స్కూల్లో పిల్లలు స్టేట్ బోర్డ్ స్కూల్కి, ప్రెషర్ ఉండే స్కూల్కి, ఐఐటి ఫౌండేషను, నీట్ ఫౌండేషన్ లాంటి ఫౌండేషన్స్కి ఉండే స్కూల్స్కి పంపిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఉంటాయి ఆ చాయిసెస్ ఏంటో ఆట అవ్వచ్చు. పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి ఏ రంగంలో వాళ్ళు అభివృద్ధి